సో కాంగ్రెస్ పార్టీ ఏమని భావిస్తూ ఉంది, కాంగ్రెస్ నాయకులు ఏమని భావిస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అసంతృప్తితోటి ప్రజలందరూ రోడ్ల మీదకి రావాలి, సివిల్ డిజోబీడియన్స్ అంటే శాసనోల్లంఘన చేస్తారు అని చెప్పేసి ఖమ్మం ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆమె ఏమంటుంది, ఇది మేము కొత్తగా తెచ్చింది కాదు, మహాత్మా గాంధీ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ప్రజల్లో ఎప్పుడైతే విరక్తి భావం ప్రజల ప్రభుత్వం పట్ల వస్తుందో వాళ్ళు శాసనోల్లంఘన చేస్తారు, ఇది కామన్ విషయం కదా అని మాట్లాడుతూ ఉంది. అంటే మరి కాంగ్రెస్ పరిపాలనలో మరి శాసనోల్లంఘన వచ్చే సమయాలు లేకుండానా? చాలా ఉన్నాయి కదా. ఇప్పటికిప్పుడు చూస్తే ఏదైతే సిక్కు అల్లర్లు ఉన్నాయో కాంగ్రెస్ నాయకుడినే సుప్రీంకోర్టు తప్పుపట్టింది, ఆయనకు శిక్ష నిర్ధారించబోతా ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి ఇప్పుడేమని అలాంటి వీళ్ళందరినీ కంప్లీట్గా తిరస్కరించేసి అసలు ఈ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ కోరుకోవాలా? అంటే ఓవరాల్ యుద్ధం ఎట్లా జరుగుతూ ఉందంటే కాంగ్రెస్ బీజేపీని తీసేయాలి, బీజేపీ కాంగ్రెస్ని తీసేయాలన్న యుద్ధం జరుగుతూ ఉంది. సరే బీజేపీ అలా అంటే బీజేపీ కూడా ఏం చెప్తా ఉంది, కాంగ్రెస్ విముక్త భారత్ కావాలని బీజేపీ చెప్తా ఉంది. అలాగే వచ్చి కాంగ్రెస్ ఇప్పుడు ఏమని చెప్తా ఉందంటే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొచ్చేసి శాసనోల్లంఘన చేసేసి సో ఇప్పుడు బీజేపీని తిరస్కరించాలన్న కోరిక కోరుకుంటా ఉంది. కాకపోతే కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించటం లేదు. అలాగే మిగతా నాయకులు మాట్లాడేది కూడా ఏమంటారు, నరేంద్ర మోడీ ఇంటి మీద దాడి చేస్తారు బంగ్లాదేశ్ లాగా అని చెప్తా ఉన్నారు. బంగ్లాదేశ్ లాంటి వాతావరణం ఎక్కడ కూడా రావచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. అంటే అలాంటి దిక్కుమాల స్థితి మన దేశంలో ఏర్పడాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు కోరుకుంటా ఉన్నారో అర్థం కావట్లేదు. ఓవరాల్గా ప్రజల్లోకి వీళ్ళు ఏమని పంపిస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు దేశానికైతే మంచి చేద్దామన్న ఆలోచన వీళ్ళలో లేదు. ఒక పార్టీ వ్యతిరేక భావంతో జీవిస్తున్నారు తప్పితే ప్రజల అభిమానం కోసమో లేదా ప్రజలని సేవ చేయడం కోసం ఈ రాజకీయ నాయకులు పర్టికులర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలోచించటం లేదన్న ఒక భావన ప్రజల్లో వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే అధినాయకత్వం అట్లే ఉన్నప్పుడు లోయర్ లెవెల్ ఉన్న నాయకులు కూడా అట్లే తయారైపోతా ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడ కూడా అరే దేశ ప్రజలు ఏం ఆలోచిస్తారు అని అనుకోవట్లా, మాకు ఓట్లేస్తున్నారు కాబట్టి వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు కాబట్టి మేము చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అనుకుంటారు తప్పితే ప్రజలకు ఇండిపెండెంట్గా ఆలోచించి సమయం వచ్చినప్పుడు వాళ్ళకి గుణపాఠం నేర్పుతారన్న ఆలోచనలు లేవు. సో ఓవరాల్గా దేశంలో డిజోబీడియన్స్ చూపించే అంత స్థితి లేదు. ఒకవేళ చూపించాలన్న పరిస్థితి వచ్చినాడు అది ఎవరు ఊహించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకూడదు, అలాంటి అరాచకాలు ఏర్పడకూడదని కోరుకుందాం. అది కాంగ్రెస్ పార్టీ కూడా వెలగాలి, అన్ని పార్టీలు కూడా వెలగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.